పరిశుద్ధ నామమున వందనాలు. ప్రైజ్లాడండి. మరి కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించక ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవానికి స్తోత్రాలు, వందనాలు. అయినా మీరు ఇచ్చిన సమయాన్ని, ధన్యతను, శ్రేష్టమైన నామాన్ని, పవిత్రమైన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని, నైనా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 10:40-41-42 ధ్యానించుకుందాం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. మనము దైవ సేవకులను చేర్చుకుంటే ఆయనను కూడా చేర్చుకున్నట్టు. మరి మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను అని వాక్యంలో సెలవిచ్చినారు. మనము అనేక సేవకులను, దైవ సేవకులను చేర్చుకుంటే మరి యేసయ్యను కూడా చేర్చుకున్నట్టే. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని మరి నన్ను పంపిన వాణిని చేర్చుకుని అన్నట్టు. యేసయ్యను పంపిన యేసయ్యతో ఎంతోమంది మరి శిష్యులు ఉంటారు. మరి వారిని కూడా మనము చేర్చుకొని మరి వారికి మనం ప్రతిఫలం దయచేయాలి. ఆతిథ్యం చేయక మరొకడైన వాక్యంలో మరి సెలవిచ్చినట్టుగా ఎబ్రీ పత్రికలో ఆతిథ్యము చేయక మరొకడి అని ఉందండి. మనము అనేకులకు ఆతిథ్యము చేయాలి. వచ్చిన దైవ సేవకులకు, వచ్చిన సేవకులకు, సువార్థికులకు మరి మనము గృహానికి చేర్చుకొని వారికి ప్రతిఫలం మరి ఆతిథ్యం ఇవ్వాలని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందుకుంటాం. మనం ప్రవక్త అని వారిని చేర్చుకోవాలి. దైవభక్తులను చేర్చుకుంటే ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుని ఫలము మనము పొందుకుంటాము. దేవుడు మనకు నీతిమంతుని ఫలం దయచేస్తాడు. ఎవరైతే మనం దైవ సేవకులని, ఎవరైతే సువార్థికులని, ఎవరైతే నమ్మకస్తుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు, యథార్థవంతులు అని మన గృహాలకు వచ్చి మన గృహాన్ని మరి ప్రార్థన చేసి వారు ఆశీర్వాదం ఇస్తాడో మరి వారికి మనకు మన గృహానికి అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు వస్తాయని వాక్యంలో చెప్పబడుతుంది. నీతిమంతుడని మరి నీతిమంతుని ఫలం పొందుకుంటాం. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం అని పొందుకుంటాం. నీతిమంతుడని మరి మనం ఆయనను కూడా చేర్చుకుంటే నీతిమంతుని ఫలం మనము పొందుకుంటామని వాక్యంలో చెప్పబడుతుంది అన్నట్టు. మరియు శిష్యుడని ఎవడో ఆ చిన్నవారిలో గిన్నెడు చల్లనీళ్ళు త్రాగనిస్తే ఆ ఫలము నిశ్చయముగా మరి పోగొట్టుకోమని చెప్పబడుతుంది. మరి నిశ్చయంగా ఆ ఫలం మనము ప్రతిఫలం పొందుకుంటామని మీతో చెప్పుచున్నాను వాక్యంలో చెప్పబడుచున్నది. మరి మనము ఆ చిన్న బిడ్డలు యేసయ్యకి ఎంతో ఇష్టం. యేసయ్య వారిని ఎంతో ప్రేమించినాడు, ఎంతో ఆదరించినాడు. మనకు గిన్నెడు చల్ల నీళ్ళిస్తే మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన, ఎంతో దేవుని కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. చిన్న బిడ్డలను మనం ఆదరించాలి. యేసయ్యకి ఎంతో ఇష్టము. యేసయ్య మరి ఆశీర్వదించినాడు, వారిని చేతులెత్తి దీవించి ఆశీర్వదించినాడు. మరి దైవ సేవకులను మనము మరి ఆతిథ్యం ఇవ్వాలి. దైవ సేవకులను మనము ప్రేమించాలి, ఆదరించాలని వాక్యంలో చెప్పుచున్నాడు. దేవునికి వందనాలు. ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.